హలో అండి. మీలో ఎంతమంది ఇప్పటికీ నాటు మిరపకాయలనే ప్రిఫర్ చేస్తారు? నేనైతే గత కొన్నేళ్లుగా నాటు మిరపకాయలు మాత్రమే వాడతానండి. ఇప్పుడే మేము ఒక తోటలోకి వెళ్ళి ఈ నాటు మిరపకాయలు కొనుక్కొనొచ్చాము. సో, ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చేసేయాలని ఇవాళ కుకింగ్ వీడియోస్ కూడా పక్కన పెట్టాను. ముందైతే ఈ నాటు మిరపకాయలని ఓపెన్ చేసి ఒక క్లాత్ పరిచి ఎండ తగిలే చోట ఇవి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే త్వరగా డ్రై అయిపోతాయి. సో, ఇది త్వరగా డ్రై అయిపోతేనే మనం ఈ మిరపకాయలకున్న తొడాలని ఒలిచి మళ్ళీ క్లీన్ చేసుకొని మిల్లుకి పట్టేసేయొచ్చండి. సో, నేనైతే ఫస్ట్ ఈ డ్రైయింగ్ ప్రాసెస్ పెట్టాను. మాకైతే బాల్కనీ ఏరియాలో మాత్రం ఎండ తగులుతుంది. సో, అక్కడ ఒక క్లాత్ పరిచి ఈ మిరపకాయలన్నీ స్ప్రెడ్ చేశానండి. గరిటెతో ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నానంటే, నేనింకా వంట కూడా చేయలేదు. కాబట్టి చేతులు మంటేస్తుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై